శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. సద్విషయము పశుపతి. పరమేశ్వరుడికి పశుపతి అనే పేరు ఉన్నది. పశువు అంటే ఇక్కడ ఆ వృషభం అనే ఆయన వాహనం కాదు, బయట కాపలా కాసే నంది కాదు. పశువు అంటే జీవులమైన మనం అని అర్థం. జీవుల అధిపతి పశుపతి అన్నమాట. గోవు పచ్చని ఆకులు ఎక్కడ ఉన్నా వాటిని గూర్చి పరిగెత్తినట్టు మనం నిత్యం ఇంద్రియాల సుఖాల కోసం వెతుకులాడుతూ వాటి వెనక పరుగు పెడుతూ ఉంటాము. కానీ ఆవు యజమాని దానిని ఒక చోట కట్టేసి పెట్టినట్లే మనల్ని ఈశ్వరుడు కట్టిపెట్టి ఉంచాడు. ఎక్కడ కట్టేశాడు మనల్ని? అట్లా కట్టేసిందేంటి? మన కంటికి కనపడటం లేదే అని మనం అనుకోవచ్చు. అయినా మనకు తెలియకుండానే ఏదో సందర్భాలలో ఈ బంధం గురించి మాట్లాడుతూ ఉంటాము. ఒక పని కోసం చాలా ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలవంతం కాకపోతే అప్పుడు చేయగలిగిందంతా చేశాను, కానీ కర్మబంధం నుండి విముక్తుడయ్యేది ఎవరి తరం అని అంటాము. మనం మాట్లాడే బంధమే ఒక కట్టడి. పశుపతి మనల్ని పూర్వకర్మలు అనేదాన్ని కట్టిపట్టాడు. తాడుతో కట్టేసి ఉంచిన ఆవుకు తాడు మీద కోపం వస్తుంది, కానీ తాడును విప్పేస్తే ఏమవుతుంది? అది వేరొకరి తోటలోనికి పోయి శుభ్రంగా మేసేస్తుంది. ఆ తోట యజమాని దాన్ని చక్కగా చితక కొడతాడు, దాన్ని బందెల దొడ్డిలో మూసేస్తాడు. అప్పుడు కానీ ఆ పశువుకు తెలిసి రాదు తన్ను కట్టివేసి యజమాని ఎంత మంచి పని చేశాడో అని. అదేవిధంగా మనం కర్మ అనే బంధంలో కట్టుబడి ఉన్నామని కోపం తెచ్చుకుంటాం. ఈశ్వరుడు ఇట్లా చేయకపోతే మనం ఓటమి దుఃఖాలను చవి చూస్తాము. ఎదురు దెబ్బలను తిని బాధపడినా ఇక మనం భాగ్యం ఇంతే అని తెలుసుకొని కొంతవరకు తృప్తిగా బతుకుతాము. భంగపాటు చింతలు మనకు లేకపోతే మన కోరికలకు ప్రణాళికలకు పరిమితి అనేదే ఉండదు. అంత గట్టి నిర్బంధం ఉన్నప్పటికీ మొత్తం సృష్టినే తీసుకోమని ఇచ్చిన మనుషుల కోరికలను తీర్చడానికి అది సరిపోదు. ఈ భూమి సరిపోనట్టు ఇప్పటికే మనం చంద్రమండలానికి కుజగ్రహం మీద కూడా పోతున్నాము. మన కట్టడి లేకపోతే ఎటువంటి పట్టపగ్గాలు ఉండవు. ఇప్పటికి కూడా ఇంత పోటీ, ఈ ఓర్వలేనితనం, తగవులు ఉన్న ఈ పరిస్థితిలో ఈ కట్టడి అనేది లేకపోతే ఎట్లా ఉండేదో ఊహించడం కష్టం. మనల్ని కర్మపాశం వేసి కట్టి ఉంచినందువల్ల అన్ని కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేయలేం కనుక ఈ మాత్రం బ్రతికిపోయాము. ఆవును కట్టేసి ఉంచకపోతే అది పంటలను పాడు చేసి దెబ్బలు తింటుంది. అదేవిధంగా ఈశ్వరుడు మనల్ని కర్మలో కట్టేయకపోతే మనల్ని మనం పాడు చేసుకుని ప్రపంచాన్ని కూడా పాడు చేసుకుంటాము. ఇప్పుడు కూడా చేసుకుంటున్నాము. ఏం చేయలేకపోతేనే ఇంత పాడు చేసుకుంటున్నాము. మనకున్న శక్తిని అంతటిని వినియోగించుకోగలిగితే ఇంకా ఎంత పాడు చేసుకునేవారమో కదా. ఆవును కట్టేసి ఉంచినందువల్ల కొద్దిసేపైనా పాకలో కూర్చుని కాస్త సేద తీరుతుంది. కర్మపాశం వల్లే అప్పుడప్పుడు మన ఈ బంధనాలకు మూలమైన ఈశ్వరుని యందు మనసు నిలుపుకుంటాము. లేదంటే భగవంతుని పూర్తిగా మర్చిపోయి ప్రాపంచిక జీవితంలో కొట్టుకుంటూ ఉంటాము. మనం ఇంకా ఇక్కట్లను పెంచుకోకూడదనే మన మంచి కోసమే భగవంతుడు ఈ నిర్బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఎప్పుడు మమ్మల్ని ఈ బంధం నుండి విడగొడతావయ్యా అని ఆయన అడిగితే, నీవు ఇతరులకు చెడు చేయకోకుండా ఆపుకోగలిగి ఇంకా ఏ పాపం పెంచుకోకుండా ఉండగలిగే పరిణితిని పొందినాడు నిన్ను నేను విముక్తుడిని చేస్తాను అని అంటాడు. పిల్లలు అల్లరి చేస్తే కట్టడి చేస్తాము. మనం కోరికనే అల్లరి చేస్తామని పశుపతి మనల్ని కట్టేశాడు. ఆ అల్లరి చేసే బుద్ధి పిల్లవాడిలో తగ్గిపోతే మనం ఇంక వాడిని కట్టివేయం. మన కోరిక కూడా అట్లాగే తొలగిపోతే ఈశ్వరుడి బంధాలన్నీ మనల్ని తీసివేస్తాడు. ఈ కోరిక వల్లే మనం ఇతరులను కష్టపెట్టి మనం కూడా అవస్థపడతాం. కోరిక తొలగిపోతే మన కారణంగా ఇతరులకు ఏ ఇబ్బంది ఉండదు. ఆ స్థితిలో ఏ కర్మపాశము ఉండదు. ఆయన మనల్ని విడుదల చేసి విముక్తినిస్తాడు. మనం విడుదల అయినప్పటికీ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోము, ప్రయోజనాలను అతిక్రమించిపోము.
నిర్బంధం ఉన్నంతకాలం మనం భగవంతుడు వేరు అనే భావంతో ఉపాసన చేస్తాము. ఆ పాశం తొలగిపోయాక మనము ఆయన ఒకటేనని తెలుసుకుంటాము. అప్పుడు పూజ కూడా అవసరం లేదు. శృతి కూడా అంటుంది, ఒక స్థితి వరకు జీవుడు పశువుగా ఉంటాడు. ఆ స్థితి ఏమిటి అని. ఎవడైతే ఇతర దేవతలను కొలుస్తాడో, యోన్యాం దేవతాముపాస్తేర్న్యో సావన్యోహమస్మీతి న సవేద యథా పశురేవం స దేవానాం. బృహదారణ్యకంలో 1వ భాగంలో 4వ భాగం మరియు 10వ శ్లోకం అని చెబుతుంది. సాధారణంగా ఇష్టదేవత ఆరాధన విడిచిపెడితే ఇతర దేవతలను ఆరాధించేవాడు పశువు అని చెబుతాడు. ఇది సరైన మాట కాదు. తాను అర్చించే దేవత వేరే, తాను వేరే అని భావించేవారు పశువులు. ఎంతకాలం పాటు భగవంతుడు భక్తుడు వేరని భావిస్తారో అంతవరకు కర్మ ఉన్నది. ఆ కర్మ కూడా బంధించగలదై ఉంటుంది. అయినప్పటికీ మనం భేదం ముందే చెరిగిపోయింది అని ఊహించుకోరాదు. మనం నటించకూడదు. ఈ వ్యత్యాసం యథార్థంగా తొలగింపబడాలి. అది పోనంత వరకు శాస్త్రాలు విధించిన కర్మల్ని చేస్తూ ఉండాలి. స్వామివారు ఇదంతా ఎట్లా చెబుతున్నారు? ఇప్పటి వరకేమో కర్మ ఉన్నంతకాలం బంధం ఉంటుంది అన్నారు. ఇప్పుడేమో యథార్థంగా అభేదం గురించిన జ్ఞానాన్ని అనుభవం చెందనంత వరకు శాస్త్రవీత కర్మలను చేయవలసిందేనని చెబుతున్నారు. మరి ఆ కర్మలు బంధాన్ని కలగజేయవా అని మీరు అనుకోవచ్చు. దీనికి సమాధానం చెబుతాను. శాస్త్రధిష్ఠితమైన ధర్మకర్మలను ఆచరించడం వల్ల కలిగే బంధం స్వార్థపు కోరికతో చేసిన కర్మల వల్ల కలిగిన బంధాన్ని విడగొడుతుంది. ఒక బంధం మరొక బంధాన్ని విడిపించడంలో ఎట్లా సహాయపడుతుంది అని మీరు అడగవచ్చు. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను. ఒకరు కట్టెల మోపుతో వచ్చాడు. గట్టి ముడితో దానికి తాడును కట్టాడు. ఆ తాడును విప్పడం సాధ్యం కావటం లేదు. అప్పుడు ఏం చేస్తారో తెలుసునా? ముందే కట్టి ఉన్న తాడు దగ్గర ఇంకొక తాడును గట్టిగా చుడతారు, కానీ ముడివేయకుండా గట్టిగా పట్టుకుంటారు. అప్పుడు ఈ గట్టితనం వల్ల ముందు చుట్టిన తాడు వదులైపోతుంది. వారు దాన్ని ముడి విప్పకుండానే లాగేసి తీసేస్తారు. తర్వాత కొత్తగా కట్టిన తాడును వదులు చేసి తీసేస్తారు. ఆ విధంగా మొదలు కట్టిన తాడును విప్పటానికి కొత్తగా కట్టిన తాడు ఉపయోగపడుతుంది. తర్వాత 2వ తాడును సులువుగా బయటికి తీయవచ్చు. శాస్త్రాలు ఆదేశించిన ధర్మకర్మలు 2వ తాడు వంటివి. ఆ తాడు ముడితో బంధించదు. అది కట్టినట్టు అనిపిస్తుంది అంతే. శాస్త్రాలు నిర్దేశించిన నియమాలు చాలా కఠినంగా బంధించేవిగా అనిపిస్తాయి, కానీ కోరికల రూపంలో ఇంద్రియాలు చేసిన ఈ చిక్కుముడుల నుండి బయటపడాలంటే, శాంతిని పొంది సమృద్ధిని కలిగి స్వతంత్రం కావాలి అంటే ఈ ధార్మిక కార్యాలలో జనించే బంధం తప్పకుండా ఉండాలి. కోరికల నుండి జనించే నిర్బంధం వెళ్ళిపోతే శాస్త్ర నిర్దిష్ట కర్మల బంధం కూడా విడువబడుతుంది. మొదటిది వెళ్ళిపోవాలంటే మనం బుద్ధిపూర్వకంగా 2వ దానితో కట్టుకోవాలి. ధార్మిక కర్మల్లాగా మనం మనుషులకు, దేవతలకు పూజలు, యజ్ఞాలు, పరోపకారాలు మొదలైనవి చేయాలి. ఒకసారి కోరిక వెళ్ళిపోతే దైవ కార్యాలు, వైదిక కార్యాలు, సామాజిక కార్యాలు ఆగిపోయినా పర్వాలేదు. ఈ స్థితిని పొందినప్పుడు దేవతలకు అట్టి సాధకునిపై కోపం వస్తుందేమో అనిపిస్తుంది. దేవతలు వేరు, మనం భగవంతుడిని పిలిచే దేవుడు వేరు. దీనికి వివరణం తర్వాత దేవతలు అనే లేఖలో ఉన్నది. మనిషి వైదిక క్రతువులను చేసినప్పుడే దేవతలకు ఆహుతి లభిస్తుంది, లేదంటే వారు శుష్కించిపోతారు. అందువల్ల మనిషి కర్మలను విడిస్తే, యజ్ఞాలు, తర్పణాలు, పూజలు మొదలైనవి మానేస్తే దేవతలు తినడానికి ఏమీ ఉండదు. అందువల్ల వారి కోపం రావచ్చు. ఆవు పాలు ఇవ్వటం మానేస్తే మనం మేత పెట్టడం అనేమా? మనిషి కోరికలు సమసిపోయినప్పుడు ఏ దేవతానుగ్రహం అక్కర్లేదు. అతడు ఆహుతులను ఇవ్వటం మానివేస్తాడు. మనిషి కర్మలు ఆగిపోతే అతడితో దేవతలకు ఏ పని ఉండదు. ఈ కారణంగానే పురాణాలలో ఋషులు బ్రహ్మజ్ఞానం పొందాలని తపస్సు చేస్తూ ఉంటే దేవతలు ఆటంకాలను కలగజేశారు అని చదువుతూ ఉంటాం. ఇందుకే అజ్ఞాని, మూర్ఖుడు అనే అర్థంలో వాడే దేవానాం ప్రియ అని ఒక మాట ఉన్నది. ఈ మాటకు అర్థం దేవతలు ఇష్టమైన వాడు అని ఏదో ప్రశంసించినట్టు ఉంటుంది. అశోక చక్రవర్తి సైతం తనను తాను దేవానాం ప్రియ అని రాతి పలకాలపై వర్ణించుకున్నాడు. దేవతలకు ప్రీతి కలిగించడం అనే దాన్ని దాటి వెళ్లకుండా, ఏమాత్రం జ్ఞానం కోసం వెతకకుండా నిత్యకర్మలలో మునిగి ఉండేవాడు దేవానాం ప్రియ.
వెనకటికి జ్ఞానాన్ని పొందిన వారు కూడా శాస్త్రవేద కర్మలను విడిచిపెట్టేవారు కాదు. వారికి అవసరం లేకపోయినా కర్మాచరణాన్ని మానేవారు కాదు. కానీ మనం ఏమీ పట్టని వారిలా సంకోచమైనా లేకుండా శాస్త్ర ధర్మాలను విడిచిపెట్టేస్తున్నాము. జ్ఞానులుగా మాత్రం కాలేదు, అంతే. మనం జ్ఞానం కాకపోయినా కేవలం దేవనాం ప్రియులుగా ఉన్న మృత్యు తర్వాత దేవతలు వాత్సల్యం పట్ల మనం దేవలోకాన్ని, స్వర్గాన్ని పొందవచ్చు. దేవలోకం ఉపభోగానికి స్థానం, అది ముక్తి కాదు. మోక్షం అంటే శాశ్వతానందాన్ని ఇచ్చేది, ఇంద్రియాల పరిధిని దాటింది. దేవలోకం అంటే వైదిక కర్మల వల్ల జనించిన పుణ్యమంతా కరిగిపోయే వరకు గొప్ప అనుభోగాన్ని ఇచ్చే స్థానం. పుణ్యమైపోతే భూలోకానికి తిరిగి రావడం అనివార్యం. మోక్షపు ఆనందానికి, స్వర్గపు అనుభోగానికి మధ్య నింగికి నేలకు ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. అయినా మనం ఈ సమస్యలు, బాధలతో నిండిన ప్రపంచాన్ని దాటి స్వర్గలోకానికి వెళ్ళగలిగినా కూడా మంచిదే. కనీసం దానికోసమైనా మార్గాలను వెతుకుతున్నామా? అది లేదు. దేవతలను సంతృప్తిపరిచే వైదిక కర్మలను విడిచిపెట్టి మనం వారికి ప్రీతికరమైన వారం ఎట్లా కాగలము? మనం కేవలం నరకవాసీనాం ప్రియాహ, నరకవాసులకు ప్రీతములుగా అవుతాము. నరకంలో ఉన్నవారు మనల్ని గురించి ప్రేమగా భావిస్తారు, వారితో చేరి వారికి తోడుగా ఉంటామని ఆశిస్తారు. మనం అట్టి స్థితిలోనే కదా ఉన్నది. మనం దుష్టంగా, అక్రమంగా ఉండే కంటే మూర్ఖులుగా ఉందాం. మొదలు మనం దేవానాం ప్రియులుగా అయ్యేందుకు మూర్ఖులం అవుదాం. తర్వాత పశుపతి నెమ్మదిగా ఈ బంధాన్ని విప్పుతాడు. మనం దేవలోకాన్ని కోరకుండా, ఆసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తే అట్టి కర్మ దానికదే మన చిత్తాన్ని శుద్ధంగా చేసి జ్ఞానార్జనకు మార్గాన్ని చూపుతుంది. అప్పుడు దేవతల వైఖరి గురించి, వారు ప్రేమను చూపుతున్నారా లేదా అనేది పట్టించుకోకుండా జ్ఞానులుగా అవుతాము. అట్టి స్థితిలో పశువు అనగా జీవి, పాశం అనగా బంధపు తాడు వెళ్ళిపోయి ఈ ముగ్గురిలో ఒక్కరే మిగులుతారు. మనకు మనమే పతిగా అయిపోతాం. శైవ సిద్ధాంతం పశువు, పశుపతి, పాశం అని చెబుతున్నది. ఆదిశంకరుల అద్వైతంలో జీవుడు, బ్రహ్మ, మాయ అని చెబుతున్నదే. సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో శంకర్లు కూడా పశువు, పాశం అనే మాటలను వాడుతారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరసపత్నో వికరతే రతే పతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. సౌందర్యలహరి. అమ్మా అంబిక, నిన్ను ఉపాసించే వారి పశుపాశ సంయోగం వల్ల వచ్చిపడే వైపరీత్యాలను పోగొట్టుకుని ఆ పరమ ఉన్నతమైన ఆనందమనే రసాన్ని ఎప్పటికీ రుచి చూస్తారు. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర. 7483229249.